ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే సంపాదన పట్ల ఆసక్తి పెరగడమే కాదు, డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు. అలాగే డబ్బు యొక్క విలువ బాగా తెలుస్తుంది. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించి ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే భూములు కొనడానికి కానీ, గృహాలు కొనడానికి కానీ, బంగారపు ఆభరణాలు కొనడానికి కానీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వస్తువులు వాహనాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్తగా వాహనాలు కొనడం కానీ, వాహనాలు మార్చడం కానీ, లేదా విద్యుత్ వాహనాలు కొనడం కానీ వీటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. భూముల యందు, గృహాల యందు పెట్టే పెట్టుబడులన్నీ కూడా మీకు చక్కగా వృద్ధవుతున్నాయని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి లేదా యంత్ర పరికరాలు కొనడానికి బాగా తాపత్రయపడతారు. ఇంటి అవసరాల కోసం, అంటే ఇంట్లో ఏదైనా వస్తువులు చెడిపోయినా లేదా పాడైపోయిన వాటిని రిపేర్ చేయించుకోవడానికి, అలాగే ఇంటిని రీమోడలింగ్ చేయించుకోవడానికి, అలాగే గృహ అవసరపరమైనటువంటివి కూడా అదే గ్యాడ్జెట్స్, అంటే కనుక టీవీలు, ఫ్రిడ్జులు లేకపోతే మంచాలు ఇలాంటివి ఏవైనా గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడానికి చాలా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కొత్తగా అవసరమైతే ఏదైనా వ్యాపారాలు పెట్టడానికో, భూములు కొనడానికో, గృహాలు కొనడానికో, వాహనాలు కొనడానికో, లోన్లు అంటే బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక అలాంటి లోన్లు మంజూరు అవ్వడం కానీ, అప్పులు పుట్టడం కానీ జరిగి మీకు అనుకున్న పనులు ఎదురుకు వెళ్తాయని చెప్పొచ్చు. నిరుద్యోగులకి అవకాశాలు చాలా మంచివి రాబోతున్నాయి. కానీ మీ స్వయంకృత అపరాధాల వల్ల మంచి అవకాశాలు పోగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేయండి. ఎవరు పడితే వాళ్ళతో లావాదేవీలు జరపడం కానీ, వివాదాలు పెట్టుకోవడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ, దురుసుగా మాట్లాడడం కానీ ఈ నెల అస్సలు పనిచేయదు. దానివల్ల మీరు సమస్యలు ఎదుర్కొంటారు. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవడానికి, కోరికలు తీర్చుకోవడానికి, భోగపరమైన కామపరమైన కోరికలు బాగా పెరుగుతున్నాయి. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ మాత్రం కలవకండి, జాగ్రత్త. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డు లభించే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు రావడము, ఉద్యోగాల మార్పు అనుకూలించడము లేదా గృహయోగము కనపడుతోంది. వీసాలు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాలు మంజూరు అవుతాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయాలనుకునే వారికి, లేదా విహారయాత్రల కోసం, లేదా సరదాగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ నెల చాలా బాగా కలుసు